సరిపోలిన జాబితా 1తో జాబితా 2 మరియు జాబితాల కింద ఇవ్వబడిన కోడ్ నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1 సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఎస్డీజీ. జాబితా 2 సంబంధిత. ఆప్షన్ ఏ ఎస్డీజీ 10 వాతావరణ మార్పు. ఆప్షన్ బి ఎస్డీజీ 13 భూమిపై జీవితం. ఆప్షన్ సి ఎస్డీజీ 14 తగ్గిన అసమానతలు. ఆప్షన్ డి ఎస్డీజీ 15 నీటి కింద జీవితం అండ్ పేదరికం అంతం. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. స్థిరమైన అభివృద్ధి గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 గ్లోబల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ మరియు నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ రూపొందించిన డేటా మరియు ప్రాంతీయ స్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ వార్షిక సుస్థిర అభివృద్ధి లక్ష్య నివేదికను అందజేస్తారు. ఆప్షన్ 2 గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రతి త్రైమాసికానికి ఒకసారి యుఎన్ జనరల్ అసెంబ్లీలో చతుర్వార్షిక స్థిరమైన అభివృద్ధి లక్ష్య సమీక్ష చర్చలను తెలియజేయడానికి రూపొందించబడింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సుస్థిర అభివృద్ధి గురించి బ్రండ్లాండ్ కమిషన్ ఈ క్రింది వాటిలో ఏ నిర్వచనాలను ఇచ్చింది? ఆప్షన్ 1 భూమికి తక్కువ వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని తేలికగా ఖర్చు చేయాలి. ఆప్షన్ నెంబర్ 2 భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా వర్తమాన అవసరాలను తీర్చే అభివృద్ధి. ఆప్షన్ 3 భూమి మానవ అవసరాల కోసం ప్రతిదీ కలిగి ఉంది కానీ వారి దురాశ కోసం కాదు. ఆప్షన్ 4 అభివృద్ధి అనేది సర్వతోముఖ కార్యకలాపం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎండీజీలు మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీలు రెండింటిలో ఈ క్రింది వాటిలో ఏది సాధారణం? ఆప్షన్ ఏ శూన్య ఆకలి. ఆప్షన్ బి నీటి క్రింద జీవితం. ఆప్షన్ సి పేదరికం లేదు. ఆప్షన్ డి భూమిపై జీవితం. ఆప్షన్ ఈ లింగ సమానత్వం. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. కార్బన్ ఆఫ్సెట్టింగ్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపుకు అవి క్రెడిట్లు. ఆప్షన్ 2 కార్బన్ ఆఫ్సెట్లు మెట్రిక్ టన్నులలో లెక్కించబడతాయి మరియు విక్రయించబడతాయి. ఆప్షన్ 3 కార్బన్ ఆఫ్సెట్టింగ్ అనేది లోతైన తగ్గింపులను సాధించడానికి తరచుగా వేగవంతమైన మార్గం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. గ్రీన్ ఎకానమీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఇది స్థిరమైన అభివృద్ధిపై ఆధారపడిన ఆర్థిక నమూనా. ఆప్షన్ 2 గ్రీన్ నేషనల్ ఇన్కమ్ పర్యావరణ అప్గ్రేడేషన్తో ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం అభివృద్ధిని కొలుస్తుంది. ఆప్షన్ 3 పచ్చని జీడిపి జీవవైవిధ్యం యొక్క నష్టాన్ని మరియు వాతావరణ మార్పుల వల్ల కలిగే ఖర్చులకు ఖాతాలను మోనిటైజ్ చేస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో దేనిని యుఎన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎండీజీలుగా ఆమోదించింది? ఆప్షన్ ఏ తీవ్రమైన పేదరికం మరియు ఆకలిని నిర్మూలించడం. ఆప్షన్ బి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం. ఆప్షన్ సి అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం. ఆప్షన్ డి శిశు మరణాలను తగ్గించడం. ఆప్షన్ ఈ హెచ్ఐవి లేదా ఎయిడ్స్, మలేరియా మరియు ఇతర వ్యాధులతో పోరాడండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సుస్థిర అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా చేపట్టిన ఈ క్రింది కార్యక్రమాలని వాటి కాలానుసారం అమర్చి సరైన కోడ్ని జవాబులలో ఎంచుకోండి. ఆప్షన్ ఏ బ్రండ్లాండ్ కమిషన్. ఆప్షన్ బి స్టాక్హోమ్ సదస్సు. ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధికి విద్యా దశకం. ఆప్షన్ డి రియో+20 లేదా రియో ఎర్త్ సదస్సు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 వాటిని 2015లో అన్ని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించాయి. ఆప్షన్ 2 169 లక్ష్యాలలో మొత్తం 15 ఎస్డీజీలు ఉన్నాయి. ఆప్షన్ 3 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీ ఇండియా సూచికను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను నిర్ధారించడానికి ఇది పనిచేసే హక్కుకి హామీ ఇస్తుంది. ఆప్షన్ 2, ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల హామీ వేతన ఉపాధిని అందిస్తుంది. ఆప్షన్ 3, చట్టబద్ధమైన 15 రోజులలోపు పనిని అందించకపోతే నిరుద్యోగ భృతిని అందిస్తుంది. ఆప్షన్ 4, ఇది డిమాండ్ ఆధారిత చట్టపరమైన హక్కు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. 1991లో ఆర్థిక వ్యవస్థ యొక్క సరళీకరణ లేదా ఆర్థిక సంస్కరణల వెనుక ప్రధాన కారణాలు ఏమిటి? ఆప్షన్ 1, భారీ విదేశీ రుణం మరియు ద్రవ్యలోటు పెరుగుదల. ఆప్షన్ 2, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం. ఆప్షన్ 3, చెల్లింపు సంక్షోభం సంతులనం. ఆప్షన్ 4, ఇరాక్ యుద్ధం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమృత్ కార్యక్రమం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1, అప్లికేషన్ల కోసం సింగిల్ విండో సౌకర్యం, వాటి ట్రాకింగ్, ప్రాసెసింగ్ మరియు డ్రగ్స్ కోసం ఆమోదాల మంజూరు. ఆప్షన్ 2, నాణ్యమైన జెనరిక్ మందులను అందరికీ అందుబాటులో ఉంచే కేంద్రాల లభ్యత. ఆప్షన్ 3, క్యాన్సర్ మరియు హృదయ సంబంధ వ్యాధులకు మందులను అందించే అవుట్లెట్లు. ఆప్షన్ 4, వెబ్ ఆధారిత సమగ్ర టెలిమెడిసిన్ పరిష్కారం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సరైన జతలను ఎంచుకోండి. చొరవ పూర్తి రూపం. ఆప్షన్ 1, TIDEA తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మరియు వాణిజ్య ఎదుగుదల. ఆప్షన్ 2, T-PRIDE PRIDE తెలంగాణ రాష్ట్ర దళిత పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక పథకం త్వరిత సృష్టి కార్యక్రమం. ఆప్షన్ 3, TS-IPAS తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రణాళిక ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థ. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, ఇది ద్రవ్య విధాన సాధనం. ఇది బ్యాంకులను తిరిగి కొనుగోలు ఒప్పందాల ద్వారా రుణం తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఆప్షన్ 2, ఉపాంత స్థితి సదుపాయం అనేది బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక సాధనం. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. వాటిలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏమిటి? ఆప్షన్ 1, ఉత్పత్తి మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 2, ఉత్పత్తి సాధనాలు ప్రైవేట్ రంగంచే నియంత్రించబడతాయి. ఆప్షన్ 3, కార్మిక సేవలు వేతన రేటుపై ఆధారపడి ఉంటాయి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. స్థూల జాతీయోత్పత్తి GNPకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, ఇది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నివాస పౌరులు మాత్రమే ఉత్పత్తి చేసే అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల మొత్తం విలువ. ఆప్షన్ 2, GNP దేశంలో సంపాదించిన విదేశీ నివాసితుల ఆదాయాన్ని కలిగి ఉండదు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారత ఆర్థిక వ్యవస్థ సందర్భంలో క్రింది వాటిలో ఏది రిజర్వ్ మనీలో భాగం? ఆప్షన్ 1, చెలామణిలో ఉన్న కరెన్సీ. ఆప్షన్ 2, RBIలో బ్యాంకర్ల డిపాజిట్. ఆప్షన్ 3, RBIతో బహుపాక్షిక సంస్థలచే డిపాజిట్. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో ప్రభుత్వ బడ్జెట్లో రాబడి రసీదులు ఏవి? ఆప్షన్ 1, ఆదాయపు పన్ను. ఆప్షన్ 2, వడ్డీ రసీదులు. ఆప్షన్ 3, పెట్టుబడుల ఉపసంహరణ. ఆప్షన్ 4, రుణాల రికవరీ. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. వాటిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక విధాన చర్యలు ఏమిటి? ఆప్షన్ 1, ప్రభుత్వ వ్యయం మరియు ప్రజా రుణాలు తగ్గింపు. ఆప్షన్ 2, ప్రైవేటు వ్యాపారాలపై పన్నులు పెంచడం. ఆప్షన్ 3, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరగడం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్. క్రింది వాటిలో భూ సంస్కరణలకు కారణాలు ఏవి? ఆప్షన్ 1, తెలంగాణ సాయుధ పోరాటం. ఆప్షన్ 2, నక్సల్బరీలో నక్సలైట్ ఉద్యమం. ఆప్షన్ 3, కౌలు చట్టాలు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, ద్రవ్యోల్బణం రుణగ్రస్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆప్షన్ 2, ద్రవ్యోల్బణం
బ్యాండ్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో పేదరికానికి కారణం ఏది? ఆప్షన్ 1 సామాజిక బహిష్కరణ, ఆప్షన్ 2 సంపద అసమాన పంపిణీ, ఆప్షన్ 3 వనరుల విస్తృత వినియోగం, ఆప్షన్ 4 భూమి యొక్క ఎంపిక సంతానోత్పత్తి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారతదేశంలో సహజ వ్యవసాయానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఇది ఫంక్షనల్ జీవవైవిధ్యం యొక్క వాంఛనీయ వినియోగాన్ని అనుమతించే పంటలు, చెట్లు మరియు పశువులను ఏకీకృతం చేసే విభిన్న వ్యవసాయ వ్యవస్థ. ఆప్షన్ 2 సహజ వ్యవసాయం ఎటువంటి కృత్రిమ రసాయనాలను ఉపయోగించినందున ఆరోగ్య ప్రమాదాలు తొలగించబడతాయి. ఆప్షన్ 3 భారతదేశంలో పరంపరగత్ కృషి వికాస్ యోజన PKVY కింద సహజ వ్యవసాయం భారతీయ ప్రకృతి కృషి పద్ధతి కార్యక్రమం BPKPగా ప్రచారం చేయబడింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారతదేశ ప్రణాళిక చరిత్రలో మొదటి నుండి తాజా వరకు క్రింది ముఖ్యమైన ప్రణాళికలను అమర్చండి. ఆప్షన్ 1 FICCI ప్రణాళిక, ఆప్షన్ 2 సర్వోదయ ప్రణాళిక, ఆప్షన్ 3 గాంధేయ ప్రణాళిక, ఆప్షన్ 4 ప్రజల ప్రణాళిక. చూస్ ది కరెక్ట్ ఆన్సర్.